హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారెప్ప చరిత్ర 13వ రోజు అండి. నిన్నటి రోజుని మార్ఫా గురువు గారు తన పిలుపు మేరకు గోగ్డన్ సపరివారంతో నేను కూడా బయలుదేరి వెళ్ళటం, మొదటగా గురుపత్ని కలుసుకున్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషించి లోపల గదిలో ఉన్న మీ గురువు గారికి నమస్కరించుకో అన్నప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలని సంశయిస్తున్నటువంటి సందర్భం. ఈరోజు మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం, ఆ తర్వాత విషయాలు విందాం. మేడ మీద ఒక గదిలో మార్ఫా గారు ధ్యానం చేస్తున్నారు. నేను వెళ్ళి నమస్కరించుకొని నేను తెచ్చిన ఉత్తరీయాన్ని ఆయనకు సమర్పించబోయాను. ఆయన వెంటనే వెనుక్కు తిరిగి కూర్చున్నారు. నేను మళ్ళీ ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ నమస్కరించి కానుక సమర్పించబోయాను. ఈసారి ఆయన ఒక పక్కకి తిరిగి కూర్చున్నారు. అందుచేత నాలో ధైర్యాన్నంతా కూడదీసుకొని ఇలా చెప్పాను: పూజ్యులైన గురుదేవ, మీరు నా మీద కోపంతో నా నమస్కారాలను మీరు అంగీకరించకపోయినప్పటికీ లామా గోగ్డన్ గురించి తెలియచేయటానికి నేను వచ్చాను. ఆయన మీకు కానుకగా తన సర్వస్వాన్ని తీసుకొస్తూ త్రోవలో ఉన్నారు అని ఆయన తెస్తున్న విలువైన వస్తువుల పట్టికనంతా ఏకరో పెట్టాను. అందువలన ఆయనకు తగిన రీతిలో ఆహ్వానించాలి. మీకు సంతోషం అయితే దయతో ఆయనకు కొంత ఆహారం పంపించమని వినయంగా అడిగాను. ఇది విన్న ముక్కోపోయినటువంటి మార్ఫా గారు కోపంతో నా మీద మండిపడ్డారు. నేను హిందూ దేశం వెళ్ళి అక్కడ నుండి పవిత్ర గ్రంథాలను నా భుజాల మీద మోసుకొని కఠిన మార్గం గుండా ఆయాసపడుతూ వచ్చినప్పుడు నేనేమి స్వాగత సత్కారాలు పొందాను? ఒక కుంటికాకి కూడా నాకు ఎదురు వచ్చి స్వాగతం పలకలేదే. ఇప్పుడు నేను మార్ఫా అనువాదకుడైన నేను బుద్ధి లేని పశువుల మందలను నా కోసం తోలుకొస్తున్నాడని ఎదురేగి ఆ గోగ్డన్కు స్వాగతం పలకాలా? అతనికి కావలసినది అదే అయితే ఇక్కడికి రాకుండా అటునుంచి అటే వెనక్కి వెళ్ళటం మంచిది అన్నారు కటువుగా. నేను గాబరా పడుతూ శ్రీమతి మార్ఫా గారి దగ్గరికి వెళ్ళి మార్ఫా గారు ఇలా అంటున్నారని చెప్పాను. అప్పుడు ఆమె, మీ గురువుగారు చాలా ముక్కోపిన ఆయన, గోగ్డన్ చాలా ఉత్తముడు కూడా, ఆయన్ను తగిన రీతిలో ఆహ్వానించాలి. సరే, నాతో ఇద్దరం కలిసి ఆయనకు ఎదురు వెళదాం అన్నారు. నేను గాబరా పడుతూ అమ్మో వద్దు నేను భయంతో అంటున్నా. గురువుగారు మీరు రావటం మాత్రం అంగీకరించరు. నాకు కొద్దిగా ఆహారం ఇవ్వండి, తీసుకొని నేనే పోతాను అన్నాను. అయితే ఆమె రెండింటిని చేయక ఆహారాన్ని సమృద్ధిగా తెమ్మని మిగతా శిష్యులతో చెప్పి నాతో పాటు ఆమె కూడా గోగ్డన్ను ఆహ్వానించడానికి వచ్చారు. గృహప్రవేశ మహోత్సవంతో పాటు గురువుగారి పుత్రుడు ఉపనయనం కూడా జరుపుతూ ఉండటంతో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు. చాలామంది అతిథులు వచ్చారు. అందరి కోసం భోజనం ఏర్పాట్లు చేశారు. సర్వము సిద్ధమయ్యాక గురుదేవులైనటువంటి మార్ఫా గారు అక్కడికి చేరిన వారందరికీ శుభం కలగాలని తమ సాంప్రదాయాలకు, దివ్యజ్ఞాన బోధలకు, తనకు, తన శిష్యులకు సర్వవిధ శుభ ఆలోచనలకు, పుణ్యకర్మలకు, చివరకు అక్కడికి చేరిన లామాలకు, పామరులకు శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శుభగీతిక పాడారు. ఆయన అలా చేశాక గోగ్డన్ ముందుకొచ్చి తను తెచ్చిన కానుకలని సమర్పించి ఇలా ప్రార్థించారు: పరమ పూజ్యులైన గురుదేవ, నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను, నాతో పాటు నా సర్వస్వం మీదే. నాకున్న సర్వస్వాన్ని మీతో సహా మీకు అర్పించుకుంటున్నాను. నాతో సహా మీకు అర్పించుకుంటున్నాను. అయితే ఒక కుంటి మేకను మాత్రం మిగతా వాటితో తేలేక అక్కడే వదిలి వచ్చాను. నా ఈ సమర్పణను అంగీకరించి అందుకు ప్రతిగా మీ ముఖత పొందవలసిన సత్యాలను తెలిపే అమూల్య ఉపదేశాలను, నాకు అవసరమైన పవిత్ర గ్రంథాలను ప్రసాదించండి స్వామి అంటూ నమస్కరించుకున్నాను. మార్ఫా గారు చాలా సంతోషపడి ఇలా అన్నారు:
చాలా సంతోషం. అయితే నీకు కావాల్సింది ఏదో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని అపురూపమైన గ్రంథాలు, సమర్థవంతమైన సత్యాలు ఉన్నాయి. అవన్నీ యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానాన్ని ప్రసాదించగల మార్గానికి చెందినవి. అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వటానికి కొన్ని కఠిన నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. అందుచేత నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ కుంటి మేకను కూడా తీసుకురా. అలా తీసుకురాని పక్షంలో నేను నీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేనేమో అనిపిస్తుంది. మిగతా జ్ఞానం ఇప్పటికే పొందావు కూడా అన్నారు. ఆ మేకను కూడా తానే వెళ్ళి తీసుకువస్తే మార్ఫా గారు ఆఖరి ఉపదేశం కూడా ఇస్తారని నమ్మకంతో మరునాడు ఉదయమే గోగ్డాన్ తిరిగి వెళ్ళి తన భుజాల మీద ఆ కుంటి మేకను మోసుకొని కొద్ది రోజులు తిరిగి వచ్చారు. ఆయన భక్తి కరిగిపోయిన గురువుగారు ఇలా అన్నారు: జ్ఞానం కోసం సత్యమైన కోరిక ఉన్న శిష్యుడు నీలాగనే ఉండాలి. నిజానికి ఆ కుంటి మేక నాకెందుకు పనికిరాదు. అయినా జ్ఞానం యొక్క విలువను, అవసరాన్ని తెలియపరచడం కోసం అలా చేశాను. నీ మనోభావం కూడా తెలుసుకోవాలనుకున్నాను. త్వరలో గోగ్డాన్ తనకు అవసరమైన ఉపదేశం కూడా పొందారు. ఆ తర్వాత సమారాధన చాలా రోజులు సాగుతూనే ఉంది. ప్రతిరోజు రకరకాల అతిథులు వచ్చిపోతున్నారు. అలా ఉండగా దూరం నుండి వచ్చిన తన శిష్యులు, తన కుటుంబ సభ్యులు తప్ప అన్యులెవరూ లేని ఒక రోజున మార్ఫా గారు హఠాత్తుగా గోగ్డాన్ వంక తీవ్రంగా చూస్తూ వేలుతో ఆయన నన్ను చూపుతూ నిందారోపణగా, గోగ్డాన్, చుడారో, ఈ నీచపు వెధవ తోపగాకు ఉపదేశం ఇచ్చినందులకు నీ సంజాయిషి ఏమిటి అంటూ ఆయన పట్టుకున్న లావైన కర్ర వైపు అర్థవంతంగా చూశారు. దీనుడైన ఈ గొప్ప లామా వణికిపోయి గబగబా ఇలా చెప్పారు: ప్రియమైన గురుదేవా, మీరే స్వయంగా ఒక ఉత్తరంలో తోపగాకు ఉపదేశం ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఉత్తరంపై మీరు సంతకం చేసి ముద్ర కూడా వేశారు. ఉత్తరమే కాకుండా నరోపా గారి జపమాల, పూలదండ కూడా అందుకు సాక్ష్యంగా పంపారు. నా వలన ఏమీ పొరపాటు జరగలేదు. దయతో నా మీద కోపం తెచ్చుకోకండి అంటూ అస్థిరంగా చుట్టూరా చూస్తూ పారిపోవాల్సి వస్తే దోవ ఎక్కడుందని వెతుక్కోసాగారు. గురువుగారి దృష్టి వెంటనే నా వైపుకు మళ్ళింది. వేలుతో నన్ను చూపుతూ, ఒరే వెధవా, అవన్నీ నీకు ఎక్కడివిరా అని వాటి సొంతదారులైన ఆయన ప్రశ్నించాడు. నాలో భయం ఆవరించింది. గుండెలో దడ మొదలైంది. కాళ్ళలో శక్తి క్షీణించింది. ఇక వెంటనే గజగజలాడుతూ గత్యంతరలేని స్థితిలో అవన్నీ అమ్మగారు ఇచ్చారన్న నిజాన్ని వెళ్ళగెక్కాను. వెంటనే మార్ఫా గారు ఆసనం మీద నుండి ఒక్క దూకు దూకి చేతికర్రతో శ్రీమతి మార్ఫా గారి వైపు దండించడానికి పరిగెత్తారు. అయితే అప్పటికే ఎన్నో అనుభవాలు గల ఆమె ముందుగానే వారి దగ్గరగా కూర్చున్నదల్లా చటుక్కును జారుక్కొని పరిగెత్తుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది. మార్ఫా గారు తలుపులపై దబదబా బాది మరో దోవైపుకి వచ్చారు. ఆయన వచ్చి కూర్చొని ఇలా అన్నారు: గోగ్డాన్ చుడోదో, నేను చెప్పిన పని చేసినందుకు కాను నువ్వు వెళ్ళి నరోపా గారి జపమాల, పూసల దండ వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆయన శిరస్సు కప్పుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆయన ఎవరూ కదిలించలేదు. గోగ్డాన్ మౌనంగా నమస్కరించి నిష్క్రమించాడు. గురుపత్ని దాక్కోవటానికి పరిగెత్తినప్పుడే నేను బయటకు జారుకుని దాక్కున్నా. ఇంటి బయట గోగ్డాన్ను, ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళమని బ్రతిమలాడాను. కానీ అందుకు ఆయన భయపడి ఇలా అన్నారు: గురువుగారి ఆజ్ఞ లేకుండా నిన్నిప్పుడు తీసుకెళితే మళ్ళీ ఇంకా ఇంతకంటే బాధాకరమైన సన్నివేశాన్ని చూడాల్సి వస్తుంది. సమయం వచ్చినప్పుడు నేను చేయగలిగినంత నీకు సహాయం చేస్తా. నేను గడిపిన పాపపు జీవితమే నేను ఇంతటి కష్టంలో ఉండటానికి కారణం. పైగా మిమ్మల్ని, గురుపత్నిని కూడా ఇందులో ఇరికించి ఎంతో దోషం చేశాను. ఉపదేశం పొందగలనన్న ఆశ నాలో పూర్తిగా నశించింది. ఇంతకంటే నా జీవితాన్ని అంతం చేసుకోవటమే మేలు అంటూ అప్పటికప్పుడే ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డా. లామా గోగ్డాన్ ఇలా అన్నారు: ఆ పని మాత్రం చేయకు.
సాహస్యమైన మాంత్రికుడా, మన శరీరంలో గల చైతన్య శక్తి దైవీ సంపద అని ఆధ్యాత్మిక శక్తి చెబుతుంది. మనంతటా మనం ప్రాణం తీసుకుంటే లోపల ఉన్న దైవాన్ని చంపిన పాపం చుట్టుకుంటుంది. ఆత్మహత్యను మించిన పాపం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ నొక్కి చెబుతున్నాయి. స్థిమితంగా ఆలోచించి ఈ ఆలోచనలను మనసు నుండి తొలగించుకో. ఇప్పటికైనా మన గురువుగారు నీకు ఉపదేశాన్ని ఇవ్వచ్చేమో. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా ఇచ్చేవారు ఎవరో ఒకరు తప్పక లభిస్తారు అంటూ ఆయన నన్ను ఓదార్చ ప్రయత్నించారు. మరికొంతమంది శిష్యులు కూడా అక్కడికి చేరి నాపై సానుభూతి చూపుతూ నన్ను సముదాయించ ప్రయత్నించారు. అప్పటి నా బాధ ఎంతటిదంటే ఆవేదనతో నా హృదయం బరువెక్కి నన్ను నేను నిబ్బరించుకోలేకపోతున్నాను. నా గుండె పగిలేటట్లు ఉంది. నేను చేసిన చెడ్డ కర్మల వలన సాధన ఆరంభించడానికి నేనెంత కష్టించాల్సి వస్తుందో మీకు అందరికీ ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను. ఈ సంఘటన వినడంతో మా అందరి హృదయాలు చెలించి ద్రవించాయి కూడా. మాకు కళ్ళనీళ్ళు ఆపుకోవటం చేత కాలేదు. భావావేశంతో ఒకరు మూర్ఛిల్లారు కూడా. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను విరమించుకుందాం. రేపటి రోజుని మరొక అధ్యాయం ఉపదేశం, దీని గురించి మరి ఆ ఉపదేశం ఎలా పొందాడు ఆ మార్ఫా గారు అనే విషయాన్ని మనం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసారావు. థ్యాంక్ యూ.